జై జగన్ జై జగన్ సార్ ఓకే సార్. ఈరోజు అనగా 24 గంటలకి నామినేషన్ దాఖలు చేశాను. స్కూటీ కూడా అంతా దిగ్విజయంగా జరిగింది. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తుంటే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వారు ఎంతో ప్రేమని ఆధారాలను చూపించారు. నన్ను ఎంతో ప్రేమతో వేలాది మందిగా తరలించారు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇంత ప్రేమ చూపించిన నా యొక్క ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసుకుంటాను. వాళ్ళకి ఏ సమయంలో సరే నేను ఆపద వచ్చినా సరే ఆ సమయంలో నేను వారికి అండగా నిలబడతానని మీడియా ముఖంగా తెలుపుకుంటాను. అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నాకు ఇంత ప్రేమను పంచించే ప్రజలు ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఒక సామాన్య దళితులని నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ముందు చేసుకొని ఈ ప్రతిపాడు చోటు నుంచి గెలిపించుకొని మా యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తానని ఈ యొక్క మీడియా ముఖంగా తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. జర్నలిస్టులకు అందరికీ అవుట్ సైడ్స్ ఇస్తానని ఆపేశారు.
ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా దాటవేయటం కరెక్ట్ అంటారా? లేదండి, యాక్చువల్లీ ఈ ప్రాసెస్ నడుస్తున్న ప్రక్రియలో అనుకోకుండా కోడ్ వచ్చింది. ఇదైతే ప్రాసెస్లోనే ఉంది. 100% జర్నలిస్ట్ అందరికీ కూడా హౌస్ సైట్స్ వస్తాయి, పక్కా కన్ఫర్మ్. ప్రజా సమస్యల మీద పోరాటం ఉన్నారు, మీరు ఫోనే లిఫ్ట్ చేయదని చెప్పి అందరం అది కొంతమంది కావాలని కుట్రపూరితంగా సృష్టించినటువంటిది. ప్రజా సమస్యలు పోరాటం అంటే యాక్చువల్లీ ఇక్కడ చూసిన దానిలో నాకు కనపడిన సమస్యలు మెయిన్, నాకు నీటి సమస్య ఎక్కువ కనపడింది, రైతులకి కానీ తాగునీటి సమస్య కనపడింది. అది కాకుండా చిన్న చిన్న రోడ్లు వర్క్ కూడా అయితే ఉంది. అంతకంటే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అండ్ రైతులకు కావాల్సినటువంటి నీరు అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ప్రతిపాడులో మోర్ ఓవర్ ప్రతిపాడు మొత్తానికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే చాలా చాలా అవసరం అనిపిస్తుంది. ఈ యొక్క పార్క్మా నుంచి కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు, చాలామంది కూడా జీజీహెచ్కి వెళ్ళడానికి సమయం ఎక్కువగా వెచ్చించడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా ఉండడానికి ప్రతిపాడులో సూపర్ స్పెషల్ హాస్పిటల్ ప్రపోజల్ చేయాలని చెప్పేసి నేను కూడా ముఖ్యమంత్రి గారిని వినియోగించాలని అనుకుంటున్నాను. ఈ నీటి సమస్య కూడాను మళ్ళీ ప్రభుత్వం రాగానే వీరంత త్వరగా ఈ నీటి సమస్యను కూడా సాల్వ్ చేస్తాము. గుంటూరు ఛానల్ అవ్వచ్చు, అప్పాపురం ఛానల్ అవ్వచ్చు, ఈ రెండు కూడా త్వరితగా ఆల్రెడీ అవన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి ఉన్నాయి. రాగానే విత్ ఇన్ షార్ట్ టైం అంటే ఎంత వీలైతే అంత తొందరగా సాల్వ్ చేస్తామని చెప్పి సభ